హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్. సో ఇంకా న్యూ ఇయర్ కదా. సో ఈ వ్లాగ్ ఏంటంటే లైక్ న్యూ ఇయర్ వ్లాగ్. అండ్ ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 11:50 అవుతుంది. సో ఇంకా కేక్ కటింగ్ అంతా అనుకున్నాము. సో కేక్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా 12 దాకా ఉండాలి కదా. సో ఇంకా అందుకని ఏదైనా మూవీ పెట్టుకొని చూసుకున్నాం. యాక్చువల్గా మా పేరెంట్స్ అండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఎప్పుడు మేమే కదా వెళ్ళేది. సో ఈసారి లైక్ న్యూ ఇయర్కి రమ్మని చెప్పాము. సో వాళ్ళు కూడా వచ్చారు. సో కొంచెం ఎంటర్టైన్గా ఉంటుందని ఇంకా 12 దాకా ఉండాలని ఇంకా మూవీ పెట్టుకొని చూసాము. అండ్ ఇంకా ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా సింపుల్గా అలా చిన్నవి లైట్స్ ఉంటే ఇంకా అలా టేబుల్ మీద అలా డెకరేట్ చేసుకున్నాం నేను అండ్ మా సిస్టర్ చేసి ఇంకా కేక్ కట్ చేసాం 12 అయ్యాక. అండ్ ఇంకా మేము ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తాము. లైక్ స్వీట్స్ ఇంకా కేక్ తెచ్చుకొని ఇంకా మా రిలేటివ్స్ కన్నా అలా ఇస్తామన్నమాట. సో ఏ స్మాల్ సెలబ్రేషన్ కదా, అంటే జస్ట్ కొంచెం పాజిటివ్ వైబ్తో న్యూ ఇయర్ని స్టార్ట్ చేయడం. సో ఇంకా అలా స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇంకా కేక్ కట్ చేశాక ఇంకా ఫ్యామిలీ అండ్ ఇంకా అందరు తిన్నారు. సో మనం 12 ఎప్పుడైద్దా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తాం కదా, అప్పుడు టైమే అవ్వదు. బట్ ఇంకా వన్స్ 12 అయ్యాక అసలు టైం ఊరికే అయిపోతుంది. అండ్ ఇంకా అలా మొత్తం ఇంకా కేక్ కట్ చేసేసి కొంచెం స్వీట్స్ అవి తినేసి ఆ టైంలో అండ్ ఇంకా కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా యాక్చువల్లీ బయట అంతా సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అవి అందరు చేసుకుంటారు కదా, కామనే కదా. అండ్ ఇంకా కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో బాగా నచ్చింది అనమాట. జస్ట్ ఒక 500 గ్రామ్స్ ఆర్డర్ పెట్టాం. ఇంకా అంతగా తినే వాళ్ళు ఎవరు లేరు. సో ఇంకా కొంచెమే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయేసరికి 1 అవర్ అలా అయింది. అండ్ ఇంకా కొంతసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అండ్ ఇంకా బయట అయితే ఫుల్ క్రాకర్స్ అవన్నీ కాలుస్తున్నారు మా టెర్రస్ పైనే. అండ్ ఇంకా సో ఇంకా అవి కూడా కొంచెం సేపు చూసేసి తర్వాత ఇంకా పడుకున్నాము. మీ అందరికి కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అండ్ మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా 7 కల్లా లేచినట్టున్నాము. అండ్ ఇంకా మంచు చూస్తే ఫుల్ ఉంది. హైదరాబాద్లో అయితే చాలా చలిగా ఉంది. అండ్ యాక్చువల్గా మా ప్లాన్స్ ఏంటంటే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్. అండ్ దెన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా సో ఇంక ఇంటికి రాకుండా అటు నుంచి అటే అనుకున్నాం అనమాట. సో అందుకని కొంచెం లేట్గా 10 అలా స్టార్ట్ అయినట్టున్నాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే చేసాము, ఉప్మా చేసుకున్నాము. అండ్ దెన్ ఇంక ఇక్కడ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇది మీషోలో తీసుకున్న డ్రెస్. సో చాలా బాగా నచ్చింది నాకైతే. పర్ఫెక్ట్గా ఉంది క్లాత్ అండ్ ఫిట్టింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇక్కడ వాయిస్ ఇచ్చా కానీ అది కొంచెం ఏంటో వాయిస్ బ్రేక్ అయింది. అందుకని ఇంకా నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను. అండ్ ఇంకా మా ఇంటి ముందు ఇలా కలర్స్ ముగ్గేశారు, చాలా బాగుంది. న్యూ ఇయర్ అంటే రంగోలీ కూడా వేసుకుంటారు కదా. మాకైతే మేము నైటే వేసుకుంటాం. బట్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే మార్నింగ్ వేశారు చాలామంది. అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ నేను కూడా మా ఇంటి దగ్గర వేస్తాను. బట్ ఈ ఇయర్ మిస్ అయిపోయాము. అండ్ ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం. ఆల్మోస్ట్ 11 అలా అయినట్టుంది. అండ్ ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, చూడండి ఎంత బాగుందో. బట్ రష్ కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం లేట్గా వెళ్ళాము కదా, సో ఫుల్ రష్ ఉన్నారు. బట్ దర్శనం అంతా పీస్ఫుల్గా బాగా జరిగింది. అండ్ కొంచెం వైబ్ ఉంటుంది కదా, లైక్ పాజిటివ్ వైబ్. ఇలా న్యూ ఇయర్ మార్నింగ్ టెంపుల్ అలా స్టార్ట్ చేస్తే సో మోస్ట్లీ మేము ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తాము ఏదో ఒక దగ్గరలో ఉన్న గుడికి. అండ్ మా పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ టైం కదా రావడం, సో ఆ టెంపుల్ ఎప్పుడు చూడలేదు. సో ఇంకా అందుకని అక్కడికి వెళ్ళాము అందరం కలిసి. అండ్ దెన్ ఇంకా మేము ఆల్రెడీ ఇక్కడ సీట్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే న్యూ ఇయర్ కదా అండ్ ఇంక ఫుల్ రష్ ఉంటారు, ఎందుకు ఇబ్బంది అని. సో ఇది ఎక్కడంటే కరెక్ట్గా ఏఎంబీ ఆపోజిట్లో ఉంది, నర్తన్సల్ రెస్టారెంట్ అని. ఫస్ట్ టైం మేము రావడము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇలా ఇలా హైలైట్ ఏంటంటే ఈ ప్లాంట్సే హైలైట్. సో చాలా బాగుంది, అదొక ఫీల్ వచ్చింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 12:30 అలా వెళ్ళాం, ఎవ్వరు లేరు. అంటే ఫస్ట్ మేమే వచ్చాం అనమాట. ఇంకా మేము వచ్చిన వెంటనే 5 మినిట్స్కే ఇంకా అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. సో ఇంకా మెనూస్ అవన్నీ సెలెక్ట్ చేసి కొంచెం మోస్ట్లీ మా అత్తయ్య వాళ్ళు అండ్ మా హస్బెండ్ నాన్ వెజ్ తింటారు అనమాట ఆ రోజు. అండ్ ఇంకా సో వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్
అంతా సెలెక్ట్ చేసాము. అండ్ ఇంకా మెనూ కూడా బాగానే ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ. ప్రైజెస్ కూడా యావరేజ్‌గా ఏం లేవు, కొంచెం ఎక్కువగానే అనిపించాయి కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. సో ఇంకా మెనూ అంతా సెలెక్ట్ చేసి బట్ తొందరగానే తీసుకొచ్చారు. ఈ రెస్టారెంట్ లైక్ బాగానే ఉంది. అండ్ ఇంకా ఐటమ్స్ అవన్నీ కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఐటమ్స్. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో చెప్పండి గైస్, నేను ఎలా రెడీ అయ్యానో. సో మీకు ఈ డ్రెస్ కనుక లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇంకా ఇంకా 1 అలా అయిపోయింది. మేము ఇంకా అన్నీ ఆర్డర్ చేసి 1:30కి అలా స్టార్ట్ చేసాము. ఇంకా రష్ అయితే వచ్చారు తర్వాత స్లోగా బాగానే. మేము మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఇలా న్యూ ఇయర్కి అలా రెస్టారెంట్కి అలా వెళ్తాము దగ్గరలో ఉన్న వాటికి. బికాజ్ కొంచెం స్పెషల్గా ఉండాలి కదా ఆ రోజు. అండ్ కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ దట్టు రోజు ఇంట్లోనే తింటాం కదా, కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపించిద్దని ఇంకా అలా వెళ్తూ ఉంటాము న్యూ ఇయర్కి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాము. నేను ఐటమ్స్ అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను, సో దట్ కొంచెం రీజనబుల్గా అనిపించిన లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా రావచ్చు కదా. సో నేనైతే ఇది ఉందని కూడా తెలియదు, లైక్ ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే కొంచెం ఎంబీకి దగ్గరలో వచ్చింది. సో ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది అన్నట్టుగా మేము ఇది చూస్ చేసుకున్నాము అంతే. ఇంకా టేస్ట్ అంతా ఫస్ట్ టైం కాబట్టి ఏం ఐడియా లేదు. సో ఫస్ట్ అయితే సూప్, వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అండ్ వెజ్ మ్యాంచో సూప్ అండ్ నాన్ వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాం. చికెన్ సూప్ టేస్ట్ అయితే సూప్స్ అయితే చాలా బాగున్నాయి. చికెన్ అంత అనిపించలేదు, బట్ వెజ్ వైజ్ వస్తే చాలా బాగున్నాయి. సూప్స్ ప్రైస్ రేంజ్ 150 to 200 లోపు పడ్డాయి. సో ఎక్కడైనా అంతే ఉంటాయి కదా, సో అది రీజనబుల్ అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది పెట్టిన ప్రైస్కి. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. వెజ్లో రాయలసీమ పన్నీర్ వేపుడు ఆర్డర్ చేసాము, అది 400 పడింది. అండ్ దెన్ ఇంకా చిల్లీ బేబీకార్న్ 300 పడింది. స్టార్టర్స్ కూడా బాగున్నాయి. అండ్ దెన్ అపోలో ఫిష్ ఒకటి ఆర్డర్ చేసాం, అది కూడా అరౌండ్ 500 అలా పడింది. సో ఇట్ వాస్ గుడ్, బట్ క్వాంటిటీ అనేది నాకేమనిపించింది అంటే పర్సనల్గా చాలా క్వాంటిటీ కొంచెమే ఉంది. ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది అంతే, లైక్ గట్టిగా తింటే ఒక పర్సన్కే అనమాట అంత ప్రైస్ పెట్టి. సో బట్ టేస్ట్ వాజ్ ఓకే, బాగానే అనిపించింది. అండ్ దెన్ ఇంకా బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. బటర్ నాన్లోకి కర్రీ, కాజు టొమాటో కర్రీ అండ్ దెన్ గుంటూరు చికెన్ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము, అది కూడా బాగానే ఉంది. గుంటూరు చికెన్ ఫేమస్ అంట, సో అందుకనే తిన్నాం. బట్ అంతేం అనిపించలే. బట్ బటర్ చికెన్ అయితే చాలా పీసెస్, ఓన్లీ 4 వచ్చాయి మనం పెట్టిన 500కి. నాకైతే అది అస్సలు వర్త్ కాదు అనిపించింది. టేస్ట్ కూడా ఓకేగా ఉంది, అంతేం అనిపించలేదు. అండ్ దెన్ వి గో టు బిర్యానీస్. మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా బిర్యానీస్లో జాఫ్రానీ బిర్యానీ అండ్ ముగ్లై చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీస్ వాజ్ గుడ్. ఫొటోస్ అవన్నీ అయితే బాగా దిగామన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా మేము వాళ్ళ వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకున్నాము, సో మాకు 20% ఆఫ్ వచ్చింది. సో ఇంకా మేము ఆల్మోస్ట్ ఇంకా 3:30 అలా అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయేసరికి. అండ్ దెన్ ఇంకా ఏఎంబీ మాల్కి వచ్చాము. మా పేరెంట్స్ ఎప్పుడు చూడలేదు, అండ్ దెన్ ఇంకా చూసినట్టు కూడా ఉంటుందని ఇంకా ఇక్కడికి వచ్చాం అనమాట. సో లైఫ్ స్టైల్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. ప్రైస్ రేంజ్ కూడా 1500 నుంచి స్టార్ట్ అలా ఉన్నాయి. నాకు ఈ బ్యాగ్స్ బాగా నచ్చాయి. సో నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, రీసెంట్గానే తీసుకున్నాను. సో ఏఎంబీలో కూడా రష్గానే ఉంది. ఇంకా ఫ్యామిలీ అండ్ అందరూ వస్తారు కదా, సో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకా మోస్ట్లీ అందరు వస్తారు. ఇంకా కొంచెంసేపు అలాగా తినేసి ఏమైనా ఇంకా ఈవినింగ్ అలా 6కి అలా వెళ్ళిపోయామన్నమాట. సో క్రిస్మస్ డెకరేషన్లా చేశారు, చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. అండ్ ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండి ఇంకా జస్ట్ మొత్తం ఏం చూడలేదు, ఇంకా మా పేరెంట్స్కి టైం అవుతుంది. సో ఇంకా అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలని ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంక ఇక్కడ చూడండి, నేను అలా టెర్రస్ పైకి వస్తే అందరూ కైట్స్ బాగా ఎగరేస్తున్నారు, చాలా ఉన్నాయి ఇక్కడైతే. నాకు రాదు, బట్ ఐ హ్యావ్ టు ట్రై వన్ డే. సో దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ న్యూ ఇయర్. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసాము, సో బాగా అనిపించింది. అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. సో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.